పాపం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగలను పట్టుకోవడానికి షోరూం నుంచి తెప్పించిన కొత్త వాహనాలు పోలీసులకు అప్పగిస్తే పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా? మీరే చూడండి. అరే, ఎవరు వీళ్ళు? చిన్న పిల్లలు, ఒకరు ఇద్దరు ముగ్గురు పోలీస్ వాహనం నుంచి దిగుతున్నారు. బహుశా బాలకార్మికులనుకుంటా. అయ్యుండే అవకాశం లేదు. ఎందుకంటారా? తనకు తానే ఎవరో ఏంటో తెలియని పరిస్థితి ఓ చిన్నారిది. అందుకే ఆ పాపను ఒకతను ఎత్తుకున్నాడు. అవును, అలాగే అనిపిస్తోంది. బాలకార్మికులైతే షాప్స్లో నుంచి స్టేషన్కు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించాలి. మరి ఇతనెవరు స్టేషన్కి బదులు షాపుకు తీసుకెళ్తున్నాడు? అరే, మరి వీళ్ళెవరు? బహుశా లేడీ పోలీసులు అనుకుంటా. అందుకే పోలీస్ వాహనంలో దర్జాగా కూర్చున్నారు. అదేంటి, మహిళా పోలీసులైతే కెమెరా చూసి గొప్పగా ఉండాలిగా. మరి వీళ్ళేంటి? ఎవరు వీళ్ళు? ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల కథ ఇలా ఉండగానే షాపింగ్కు వెళ్లిన పిల్లలు తిరిగొస్తున్నట్లున్నారే. చేతిలో కవర్ గట్రా బాగానే ఉంది. పిల్లలు కూడా బాగా హుషారుగా ఉన్నారు. మరి పాపని ఎత్తుకున్న వ్యక్తి అలా సీరియస్గా చూస్తున్నాడు. ఏమిటో కథ ఆయన్నే అడుగుదాం. ఎవరు మీరు? ఏంటి కథ? ఓ, ఇప్పుడు అర్థమవుతోంది. పోలీస్ వాహనంలో ఉన్నవాళ్లు పోలీసోళ్లు కాదు, వాళ్ళు పోలీసోళ్ల ఫ్యామిలీ అన్నమాట. పాపం పాపకు ఒంట్లో బాగలేకపోతే ఇలా ఆస్పత్రికి కాదు షాపింగ్కి వచ్చారన్నమాట. పోలీస్ బాస్ కూర్చోవాల్సిన ముందు సీట్లో చోటా బాస్ కూర్చున్నాడు. బహుశా పోలీస్ సార్ కుమారుడు అనుకుంటా. అరెరే, ఏమైంది? అంతా అలా దిగుతున్నారు. ఎలా వచ్చారో అలా పోకుండా దిగుతున్నారేంటి? ఓ, టీవీలో మీ సారు బండి భాగవతం బయటపడుతుందని దిగుతున్నారా? అరెరే, దర్జాగా పోలీస్ వాహనంలో షాపింగ్ చేస్తూ ఉంటే సాక్షి ప్రతినిధి కంటపడింది. దాన్ని కాస్త వీడియో తీస్తున్నాడని తెలవగానే వాహనం పోలీస్ స్టేషన్కి పంపి ఆటోలో ఇంటికెళ్లిపోయారు. ఇంతకీ ఇది ఎక్కడనే కదా మీ డౌట్? ఇది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసుల అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు పోలీస్ స్టేషన్కు టాటా సుమో కేటాయించింది. కొత్తూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సూర్యనాయక్ పోలీస్ వాహనాన్ని ఇలా తన ఫ్యామిలీకి ఉపయోగిస్తున్నారు. కొత్తూరు నుంచి ఎస్ఐ సూర్యనాయక్ ఫ్యామిలీ షాపింగ్ కోసం షాద్ నగర్కు పోలీస్ వాహనంలో వచ్చారు. అది కూడా పోలీస్ డ్రైవర్ను వాడుకొని. అదే సమయంలో అక్కడ ఉన్న సాక్షి ప్రతినిధి పోలీస్ వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉండడంతో ఆరా తీశాడు. అప్పుడు ఎస్ఐ సూర్యనాయక్ ఫ్యామిలీ ప్యాక్ ట్రావెల్స్ బయటపడింది. దొంగలను పట్టుకోండి బాబు అని పోలీసులకు కొత్త వాహనాలు అప్పగిస్తే అప్పనంగా ఫ్యామిలీ కోసం వాడుకోవడం చర్చనీయాంశమైంది.
ఇది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసుల అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు పోలీస్ స్టేషన్కు టాటా సుమో కేటాయించింది. కొత్తూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సూర్యనాయక్ పోలీస్ వాహనాన్ని ఇలా తన ఫ్యామిలీకి ఉపయోగిస్తున్నారు. కొత్తూరు నుంచి ఎస్ఐ సూర్యనాయక్ ఫ్యామిలీ షాపింగ్ కోసం షాద్ నగర్కు పోలీస్ వాహనంలో వచ్చారు. అది కూడా పోలీస్ డ్రైవర్ను వాడుకొని. అదే సమయంలో అక్కడ ఉన్న సాక్షి ప్రతినిధి పోలీస్ వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉండడంతో ఆరా తీశాడు. అప్పుడు ఎస్ఐ సూర్యనాయక్ ఫ్యామిలీ ప్యాక్ ట్రావెల్స్ బయటపడింది. దొంగలను పట్టుకోండి బాబు అని పోలీసులకి కొత్త వాహనాలు అప్పగిస్తే అప్పనంగా ఫ్యామిలీ కోసం వాడుకోవడం చర్చనీయాంశమైంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు పోలీస్ స్టేషన్ కు టాటా సుమో కేటాయించింది. అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సూర్యనాయక్ పోలీస్ వాహనాన్ని ఇలా తన సొంత ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీకి ఉపయోగిస్తున్నారు. కొత్తూరు నుంచి ఎస్ఐ సూర్యనాయక్ ఫ్యామిలీ షాపింగ్ కోసం షాద్ నగర్కు పోలీస్ వాహనంలో వచ్చారు. అది కూడా పోలీస్ డ్రైవర్ను ఉపయోగించుకొని అక్కడికి రావడం జరిగింది. అయితే అదే సమయంలో అక్కడ సాక్షి ప్రతినిధి పోలీస్ వాహనం ఇలా రోడ్డు పక్కన నిలిచి ఉండడం చూసి ఆరా తీయడం జరిగింది. అప్పుడు ఎస్ఐ సూర్యనాయక్ ఫ్యామిలీ ప్యాక్ ట్రావెల్స్ విషయం బయటపడింది. దొంగల్ని పట్టుకోండి, ప్రజల్ని కాపాడండి అంటూ పోలీసులకు కొత్త వాహనాలు ప్రభుత్వం అప్పగిస్తే అప్పనంగా ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఫ్యామిలీ కోసం వాడుకోవడం చర్చనీయాంశమైంది. అరే, ఎవరు వీళ్ళు? చిన్న పిల్లలు, ఒకరు ఇద్దరు ముగ్గురు పోలీస్ వాహనం నుంచి దిగుతున్నారు. బహుశా బాలకార్మికులనుకుంటా. అయ్యుండే అవకాశం లేదు. ఎందుకంటారా? తనకు తానే ఎవరో ఏంటో తెలియని పరిస్థితి ఓ చిన్నారిది. అందుకే ఆ పాపను ఒకతను ఎత్తుకున్నాడు. అవును, అలాగే అనిపిస్తోంది. బాలకార్మికులైతే షాప్స్లో నుంచి స్టేషన్కు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించాలి. మరి ఇతనెవరు స్టేషన్కి బదులు షాపుకి తీసుకెళ్తున్నాడు? అరే, మరి వీళ్ళెవరు? బహుశా లేడీ పోలీసులు అనుకుంటా. అందుకే పోలీస్ వాహనంలో దర్జాగా కూర్చున్నారు. అదేంటి, మహిళా పోలీసులైతే కెమెరా చూసి గొప్పగా ఉండాలిగా. మరి వీళ్ళేంటి? ఎవరు వీళ్ళు? ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల కథ ఇలా ఉండగానే షాపింగ్కు వెళ్లిన పిల్లలు తిరిగొస్తున్నట్లున్నారే. చేతిలో కవర్ గట్రా బాగానే ఉంది. పిల్లలు కూడా బాగా హుషారుగా ఉన్నారు. మరి పాపని ఎత్తుకున్న వ్యక్తి అలా సీరియస్గా చూస్తున్నాడు. ఏమిటో కథ ఆయన్నే అడుగుదాం. ఎవరు మీరు? ఏంటి కథ? ఓ, ఇప్పుడు అర్థమవుతోంది. పోలీస్ వాహనంలో ఉన్న వాళ్ళు పోలీసోళ్లు కాదు, వాళ్ళు పోలీసోళ్ల ఫ్యామిలీ అన్నమాట. పాపం పాపకు ఒంట్లో బాగలేకపోతే ఇలా ఆస్పత్రికి కాదు షాపింగ్కి వచ్చారన్నమాట. పోలీస్ బాస్ కూర్చోవాల్సిన ముందు సీట్లో
చోటా బాస్ కూర్చున్నాడు. బహుశా పోలీస్ సార్ కుమారుడు అనుకుంటా. అరెరే, ఏమైంది? అంతా అలా దిగుతున్నారు? ఎలా వచ్చారో అలా పోకుండా దిగుతున్నారేంటి? ఓ, టీవీలో మీ సారు బండి భాగోతం బయటపడుతుందని దిగుతున్నారా? అరెరే, దర్జాగా పోలీస్ వాహనంలో షాపింగ్ చేస్తూ ఉంటే సాక్షి ప్రతినిధి కంటపడింది. దాన్ని కాస్త వీడియో తీస్తున్నాడని తెలవగానే వాహనం పోలీస్ స్టేషన్కి పంపి ఆటోలో ఇంటికెళ్ళిపోయారు.